అండి ఏం ప్రకటిస్తున్నాడు చదవండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామున కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసేదనని ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. చూడండి, చెప్తూ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు వారు ఈ మాట వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన ద్వారా మెప్పు పొందువానిగా మీకు కనబర్చెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చూసారా ఏం ప్రకటిస్తున్నాడు? క్రీస్తు ఎవరో, మీరు ఎలా చంపారో, అసలు ఏం జరిగిందో అది ప్రకటించడం ప్రారంభించాడు. మేము తాగి ఊగట్లేదు, మేము పరిశుద్ధాత్మ యోవేలు గ్రంథంలో ఏ ప్రవచనం అయితే రిలీజ్ అయిందో ఆ ప్రవచనం నెరవేర్పే ఈరోజు మేము పరిశుద్ధాత్మను పొంది ఉన్నాం. దేవునికి ఇచ్చే స్థానం లేదు. ఏ ఇంట్లో యేసుకి స్థానం ఉంటుందో, ఏ హృదయంలో యేసుకు స్థానం ఉంటుందో, ఏ నోరు యేసుని ప్రకటిస్తుందో, ఏ నోరు యేసు గురించి ప్రార్థిస్తుందో, యేసు నామాన్ని ఉచ్చరిస్తుందో, ఏసైకి ఇవ్వాల్సిన స్థానం, ఏసైకి ఇవ్వాల్సిన ఘనత, ఏసైకి ఇవ్వాల్సిన మహిమ, ఏసైకి ఇవ్వాల్సిన ఆరాధన, ఏసైకి ఇవ్వాల్సిన ప్రార్థన, ఏసైకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇస్తుందో అక్కడ కట్టబడుతుంది, అక్కడ క్షేమాభివృద్ధిని పొందుతుంది. అందుకని ఒకటి తీర్మానం తీసుకోండి, ప్రభువా యేసు రక్షకుడు దేవుడని నేను నమ్మాను. యేసు గురించి ఎక్కువ మాట్లాడి, యేసుని ఎక్కువ ఆరాధించి, యేసుతో గడిపితే తప్పకుండా నీ జీవితంలో ఆ క్షేమాభివృద్ధి చూడబోతున్నాం, ఆ సమాధానాన్ని చూడబోతున్నాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విని వారి జీవితాలు మార్చుకోవడానికి ఈ వాక్యానికి లోబడుతున్నారు. వారి హృదయాలు తెరిచి, వారి హృదయాన్ని మార్చి, వారిలో కార్యం జరిగించి నీ కృప కుమ్మరించండి. ఆత్మికంగా మా స్థితి క్షేమాభివృద్ధిని పొందాలి, ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్నిట్లో మేము క్షేమాభివృద్ధిని పొందాలి. కాబట్టి ప్రభువా మా జీవితంలో అద్భుతం జరుగునుగా, కానీ ప్రతి ఒక్కరిని మీరు తాకమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.